హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ ఒకటో భాగాన్ని వినేద్దాం. రీతు, తొందరగాలే, నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పోమ్మా, ఇంత ఉదయాన్నే ఎందుకు రమ్మన్నారు? ఎప్పుడో మధ్యాహ్నం రావచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు రీతు? ముందు లేచి ఫ్రెష్ అవ్వు, తలస్నానం చేసి చక్కగా రెడీ అయి కూర్చో. మీ నాన్నకి తెలిస్తే అసలే ఊరుకోరు. అమ్మా అని కోపంగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. ఇన్ని రోజులు ఎలా పడితే అలా లేచావు. ఈరోజే ఉదయాన్నే లేవమంటుంటే అరుస్తున్నావేంటి? చాలా కష్టపడి సంబంధం సెట్ చేస్తాం. ఇంత లేటుగా లేస్తే వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ కష్టమే. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనేమైనా వికారంగా ఉన్నానా? నా అందాలు చూసి ప్రతి ఒక్కరు వెంటపడతారు. అలాంటిది వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? నన్నెక్కడో చూసి ఇష్టపడ్డాడు, అందుకే చేసుకోవడానికి వచ్చాడు. చేసుకోవాలి అనుకున్నప్పుడు నా కోసం వెయిట్ చేయాల్సిందే. ఇందులో మీరు కష్టపడేదేముంది? కొంచెం నువ్వు నోరు మూస్తే మంచిది. చెప్పినట్టు చెయ్యి. ఎంతో కష్టపడి సంబంధాన్ని కుదుర్చాను. నీ గురించి చాలా మంచిగా చెప్పి, నువ్వు అందంగా ఉంటే సరిపోదే. అబ్బాయి అసలే చాలా స్ట్రిక్ట్ అంట. మంచి అమ్మాయినని యాక్టివ్గా ఉంటావని చెప్పి ఒప్పించాను. ఆ అబ్బాయి వాళ్ళ బామ్మతో మాట్లాడి ఒప్పించాను. అలా చూడ్డానికి వస్తున్నారు. నువ్వు రెడీ అవ్వు. రీతు చిరాక, అందంగా ఉంటే ఎవరైనా వెనకపడతానే ఉంటారు. అయినా నన్ను చూడగానే పడిపోతాను. ఆ అమ్మ పిచ్చేంటో అని చిరాకు పడుతూ లేచి ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్తుంది. పాలరాతి బొమ్మలా ఉంటుంది రీతు. చూడగానే ఎవరికైనా నచ్చేస్తుంది. అంత ఆకర్షణీయంగా ఉంటుంది. తలారా స్నానం చేసి టవల్ కట్టుకుని బెడ్రూమ్లో నుంచి ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ తన అందాన్ని చూసుకుంటున్న అద్దంలో ఎక్కడో ఒక మచ్చ కూడా లేని తన బాడీని చూసుకుంటూ నన్ను చూడగానే వెంటనే తాళి కట్టేస్తాడు అని ఒక నవ్వు నవ్వుకొని కబోర్డ్లో నుంచి లెమన్ ఎల్లో కలర్ శారీ తీసుకుని రెడీ అవుతుంది. రీతు రెడీ కాగానే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది. ఏంటమ్మా, వస్తా అన్నారు, ఇంకా రాలేదు. నేను చూడు ఎలా రెడీ అయ్యాను. కూతుర్ని చూసి మురిసిపోతూ, నువ్వు ఎంత అదృష్టవంతురాలివే, వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నాను. చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా శ్రీమంతులు. అబ్బాయి చెప్పినట్టుగా విను. ఏది అడ్డదిడ్డ పనులు చేయకు. ఏంటమ్మా, వాళ్ళు రానే రాలేదు. అయినా ముందు నాకు అబ్బాయి నచ్చాలి కదా. నీకు నచ్చుతాడులేవే, అంత అందంగా ఉన్నాడు అబ్బాయి. అప్పుడే రీతు ఫోన్ మోగుతుంది. ఫోన్లో వస్తున్న మహేష్ నెంబర్ని చూసి నవ్వుతూ, హాయ్ మహేష్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తావు? ఇంత ఉదయాన్నే? రాత్రి పబ్లో పార్టీ ఫుల్గా చేసుకున్నావు కదా, ఉదయాన్నే లేచావు? హాయ్ డార్లింగ్, నీకోసమే ఫోన్ చేస్తాను. ఏంటి, నీకు ఈరోజు పెళ్లి చూపులంట? అబ్బో, నీ వరకు వచ్చిందా ఈ మ్యాటరు? అదేంటి, నాకు తెలియకుండా ఉంటుందా? నీ పనులన్నీ చెప్పు. అబ్బాయి ఎలా ఉన్నాడు? అసలు నేను చూస్తేనే కదా నీకు చెప్పడానికి. ఇంకా వాళ్ళు రాలేదు, వచ్చాక చెప్తాలే అని ఫోన్ పెట్టేస్తుంది. జ్యోతి కోపంగా రీతు చేతిలో నుంచి ఫోన్ లాక్కుని, పిచ్చి పిచ్చిగా ఉందా? పెళ్లి చూపులు పెట్టుకుని వాడితో నీకేంటి మాటలు? ఇప్పటి నుంచి చెప్తున్నాను, పబ్బులు తిరగడాలు అవన్నీ మానే. మనమేమైనా ఉన్నవాళ్ళం అనుకుంటున్నావా? ఆ అబ్బాయికి ఇలాంటివేమీ నచ్చవంట. నీకు ఇవేమీ అలవాట్లు లేవని చెప్పాను అని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని వెళ్తుంది. ఏంటమ్మా, మరీ ఈ కాలంలో ఎవరైనా పబ్బులకు వెళ్లకుండా ఉంటారా? అంతగా నచ్చకపోతే వెళ్ళిపోమని చెప్పు. ఏ పల్లెటూరు అమ్మాయినా పెళ్లి చేసుకోమను. మరీ ఏంటి ప్రతిసారి బెదిరిస్తున్నారు? అలా అని వెనక్కి తిరిగిన రీతుకి వాళ్ళ నాన్న కనపడేసరికి కొంచెం భయంగా చూస్తుంది. ప్రసాద్ రీతుని కోపంగా చూసి, పిచ్చి పనులు మాను రీతు. పెళ్లి వాళ్ళు వస్తున్నారు, బుద్ధిగా విను. పబ్బులు మానేయి. నేను ఇప్పటి వరకు ఓపిక పట్టాను, ఇక ఓపిక పట్టలేను. నాన్న, మీరు అలా అంటారేంటి? మీరు నన్ను ఎంతగా పెంచారో, ఎంతో ధైర్యంతో ఉండాలని చెప్పేవారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. పెళ్లి వరకు వచ్చేసరికి ఇలాంటి రూల్స్ ఉండాలి. ఎంత స్వేచ్ఛగా ఉన్నా పెళ్లి టైంలో ఇలానే ఉండాలి. నీ కాపురం నిలబడాలంటే నువ్వన్నీ మానేసుకుని బుద్ధిగా ఉండు. రీతు నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుని గోర్లకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ, ఏంటో ఈ అబ్బాయి ఇంత స్ట్రిక్ట్, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే అన్నీ నా వైపే తిప్పుకుంటారు అనుకుంటూ అప్పుడే ఎదురుగా ఉన్న ఆమెను చూసి కోపంగా, ఏంటి నువ్వు దర్శనమిచ్చావు? ఇంత ఉదయాన్నే అసలే చికాగ్గా ఉన్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు అంది. లేదు రీతు, అమ్మ నీకు కాఫీ ఇవ్వమంది, అందుకే వచ్చాను. అయితే అక్కడ పెట్టేసి వెళ్ళిపో, నా కళ్ళకు మాత్రం కనిపించకు. కాఫీ పెట్టేసి వెళ్ళిపోతుంది. నేను ఎంత మేకప్ వేసుకుని ఇలా ఉంటే అందంగా ఉన్నానంటారు, ఇది మాత్రం పని మనిషిలాగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది, దీనికి జడచుడు ఎంత బాగుందో అని తను తాను చూసుకుంటూ కంపేర్ చేసుకుంటుంది రీతు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తూ, ఏమైనా అన్నావా అని అడుగుతుంది. ఇదేంటి, మనసులో అనుకున్నానే, దీనికి వినపడి సచ్చిందా అని. ఏమనుకోలేదులే, ముందు ఆ జడ కట్ చేయి. అంత పొడవుగా పెంచుకోవడం అవసరమా? తన జడ చూసుకుంటూ, అమ్మకిష్టం రీతు, అందుకే పెంచుకున్నాను. పో ఇక్కడి నుంచి కసురుతుంది. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రీతు సడన్గా ఆలోచిస్తూ, వామ్మో, పెళ్లి వాళ్ళ ముందు ఇది వచ్చిందంటే నన్ను వదిలేసి దీన్నే చేసేసుకుంటారు.
అంత పిచ్చిగా ఉన్నా అంత అందంగా ఉంది, నాకంటే ముందు పుట్టి అంత అందంగా ఉంది అని మనసులో కుళ్ళుకుంటూ అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఆ పిలుపుకి జ్యోతి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటే ఇంట్లో పనులన్నీ పెట్టుకొని అలా అరుస్తున్నావు, ఎందుకు సావు కొడుతున్నావు, ఇప్పుడు ఏమైంది అలా అరిచి చచ్చావు? అమ్మా, అది పెళ్లి వాళ్ళ ముందు తిరిగితే దాడి చేసుకుంటారేమో నన్ను వదిలేసి, ముందు దాన్ని ఒక రూమ్లో పడేయమ్మా. దాని రూమ్లో పడేస్తే వంటలన్నీ ఎవరు చేయాలి? వాళ్ళకి ఏకంగా లంచ్ కూడా అరేంజ్ చేసేసాం. అది ఉదయాన్నే లేచి వంటలన్నీ తయారు చేస్తుంది. నువ్వు మధ్యలో కల్పించుకోకు. అమ్మా, నీకు చెప్తే అర్థం కావట్లేదే, దాన్ని చూస్తే చేసేసుకుంటారు. అది ఏ మేకప్ లేకుండా అంత అందంగా ఉంది. అంతా పనయ్యాక అక్కడికి రానివ్వలే, ముందు నువ్వు రెడీ అయ్యావు కదా, ఆ కాఫీ తాగు, చల్లారిపోతుంది. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తాను. రీతు రిలాక్స్ అయ్యి కాఫీ తాగుతుంది. తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటే నోటిఫికేషన్ వస్తుంది. వామ్మో, ఎన్ని నోటిఫికేషన్స్ అని ఓపెన్ చేస్తుంది. వాళ్ళతో పిచ్చాపాటిగా చాట్ చేస్తుంది. కాసేపు అయ్యాక పెళ్లి వాళ్ళు వస్తారు. ఇంట్లో హడావిడి ఉంటుంది. ప్రసాద్ జ్యోతి దగ్గరికి వెళ్ళి రీతుని తీసుకురమ్మని చెప్తాడు. అబ్బాయి తల్లిదండ్రులు ఒక ఆడపడుచుతో పాటు అబ్బాయి కూడా వస్తాడు. జ్యోతి వాళ్ళందరికీ మర్యాదలు చేస్తుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ రిసీవింగ్కి. ఆ అబ్బాయి మాత్రం సైలెంట్గా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. జ్యోతి వెళ్ళి రీతిని తీసుకుని వచ్చి అబ్బాయికి ఎదురుగా కూర్చోబెడుతుంది. అయినా ఆ అబ్బాయి ఫోన్లోనే తల పెడతాడు. పక్కనే ఉన్న తన చెల్లెలు ఆ అబ్బాయిని గిచ్చి, అమ్మాయి ఎదురుగా వచ్చి కూర్చుంది, ఒకసారి చూడరా. మెల్లగా కళ్ళెత్తి ఎదురుగా ఉన్న రీతుని చూస్తాడు. కళ్ళల్లో చాలా చురుకుతనం ఉంది, అందంగా ఉంది. మొత్తం స్కాన్ చేసి మళ్ళీ తన ఫోన్లో తలదూరుస్తాడు. రీతుకి అర్థం కాకుండా ఇదేంటి, చూశాడు మళ్ళీ ఫోన్లోనే పడ్డాడు అని అతన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులో. చాలా అందంగా ఉన్నాడు. వెంటనే వాళ్ళ అమ్మకి సైగ చేస్తుంది. అమ్మ, ఒకసారి మాట్లాడతాను అని సైగ చేస్తుంది. జ్యోతి కోపంగా కళ్ళతో బెదిరిస్తుంది వద్దని. అబ్బాయి తల్లి చూసి, ఏంటండి అమ్మాయిని ఎందుకలా బెదిరిస్తున్నారు, తన ఏదైనా ఓపెన్గా మాట్లాడివ్వండి. జ్యోతి పైకి నవ్వుతూ, అబ్బే అదేం లేదు, అబ్బాయితో మాట్లాడతానంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అబ్బాయి తన కళ్ళు పైకెత్తి రీతుని చూస్తాడు. వెంటనే రీతు కళ్ళు దించేసుకుంటుంది. ఆ అబ్బాయి వెంటనే లేచి పక్కకెళ్తాడు. రీతి కూడా అతని వెంటే వెళ్తుంది. ఆ అబ్బాయి చెల్లెలికి మాత్రం కొంచెం టెన్షన్గా అవుతుంది. ఏంటి అమ్మాయి ఎంత ఫాస్ట్గా ఉంది, మా అన్నయ్య మాత్రం చాలా స్ట్రిక్ట్, ఏమవుతుందో ఏమో అని ఆలోచిస్తుంది. అబ్బాయి గదిలోకి వెళ్ళగానే రీతు కళ్ళలోకి చూస్తూ, చెప్పు, నాతో మాట్లాడాలన్నారు. రీతు అంత సడన్గా అనేసరికి కొంచెం టెన్షన్ పడి, ఏం లేదండి, మీరు ఏం చేస్తారో మామూలుగా తెలుసుకుందామని. అంటే మీ అమ్మ నా గురించి చెప్పలేదా? అదేం లేదు, చెప్పలేదు. అయితే విను, నా పేరు సంజయ్, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నాకు అమెరికాలో జాబ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపో అంటున్నారు, అందుకే పెళ్లికి రెడీ అయ్యాను. రీతు మనసులో ఓ అనుకొని, అంటే ఇతను చేసుకుంటే నేను అమెరికా వెళ్ళిపోవాలా? అమ్మో, ఇక్కడ ఫ్రీడమ్ అంతా పోతుంది కదా. సంజయ్ రీతుని చూస్తూ, నీ గురించి చెప్పండి, నా గురించి అయితే ఇదే. రీతు నవ్వుతూ, ఏముందండి, నా పేరు రీతు చౌదరి, నేను బీటెక్ కంప్లీట్ చేశాను, మొన్ననే జాబ్ వచ్చింది. ఇప్పుడే పెళ్ళి వద్దన్నాను, కానీ అమ్మ వినలేదు. మంచి సంబంధం అని చెప్పి ఇలా కూర్చోబెట్టింది. అయితే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నట్టు? అబ్బే అదేం లేదండి, ఒక 2 years వరకు చేసుకోనని చెప్పాను, కానీ మీ గురించి చాలా చెప్పింది. అంటే నేను నచ్చానా నీకు? రీతు తల వంచుకుని సిగ్గుపడుతుంది. మాట్లాడాలని అంత ఉత్సాహంగా చెప్పిందానివి సడన్గా సిగ్గుపడుతున్నావెందుకు? నేను చెప్తున్నాను విను, నాకు అమ్మాయి అంటే అమ్మాయి లాగానే ఉండాలి. పబ్బుల్లో తిరగడాలు, ఫ్యాషన్గా తిరగడాలు ఇవన్నీ నచ్చవు. అమ్మాయికి ఫ్రీడమ్ ఇస్తాను, కానీ అది కొంతవరకు మాత్రమే. భర్తతో పాటు తన ఫ్యామిలీని కూడా గౌరవించాలి. నేను మీ ఫ్యామిలీని గౌరవిస్తాను. అందంగా ఉండగానే సరిపోదు, అనుకోవ చాలా ఇంపార్టెంట్. అలా అయితే ఈ పెళ్లి ఒప్పుకో, లేదంటే ఇప్పుడే నో చెప్పేసి, తర్వాత ఈ క్వాలిటీస్ ఏవి నీలో కనపడకుంటే మాత్రం వెంటనే వదిలేస్తాను. ఆ మాటలకి రీతు షాక్ అవుతుంది. షాక్ అవుతున్నావా? నేనన్నీ ముందే మాట్లాడేస్తాను. మీ అమ్మగారికి కూడా అన్ని విషయాలు చెప్పాను. మా అమ్మ బలవంతం మీదే ఇక్కడికి వచ్చాను. నువ్వు అందంగానే ఉన్నావు, ఒప్పుకుంటాను. అందంతో సరిపోదు, అనుకోగా ఇంపార్టెంట్. రీతు అతన్ని వింతగా చూస్తుంది. అమ్మో, ఇప్పుడు ఒప్పుకోకపోతే నా చేతిలో నుంచి జారిపోతాడే, ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటూ. నాకు ఇష్టమే సంజయ్ గారు, పెద్దగా అంటూ నాకేం లేవు. మా బామ్మ కోసమే నేను ఇష్టపడుతున్నాను, అందం చూసి మాత్రం కాదు. నీకు ఓకే అయితే వచ్చి చెప్పు అని సంజయ్ గదిలో నుంచి బయటకు వస్తాడు. సంజయ్ సైలెంట్గా వచ్చి కూర్చుంటాడు. చెల్లెలు ఏమైందన్నయ్యా, నీకు నచ్చిందా? నాకు నచ్చడం తర్వాత మీ అందరికీ నచ్చే కదా ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ముందు మీరు చెప్పండి. నాకు కావాల్సిన క్వాలిటీస్ ఆ అమ్మాయికి చెప్పాను. ఆ అమ్మాయి అయితే ఓకే అంది, నాకు ఓకే. రీతు గదిలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ అమ్మని చూస్తుంది. చూసి గదిలోకి వెళ్తుంది. జ్యోతి రీతు దగ్గరికి వెళ్ళి, ఏమైంది, అబ్బాయి నచ్చాడా?
అమ్మా అంటూ గంతులేస్తూ వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని, అమ్మా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడే, నువ్వు వెంటనే వెళ్ళి సెట్ చెయ్యి. జ్యోతి నవ్వుతూ, నేను చెప్పాను కదే నీకు నచ్చుతాడని, కానీ ఎంతసేపు అబ్బాయి నీతో ఏం మాట్లాడాడు? "ఆ, ఏముందమ్మా, తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటాడు. తనకు కూడా మామూలే కదమ్మా. ముందు అలాగే మాట్లాడతారు. నేను అవన్నీ చూసుకుంటాను కదా, నీకెందుకు?" రీతు అన్నిటిని నిర్లక్ష్యం చేయకు. అబ్బాయి అన్నీ కరెక్ట్గా ఎలా ఉన్నాడు? అమ్మా, మగవాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. పెళ్ళయ్యాక ఇవన్నీ ఏముండవులే. ఏమోని, నీ తిరుగులాట్లకి నాకు భయం వేస్తుంది. ఎలా ఉంటుందో ఏమో, కొంచెం జాగ్రత్తగా ఉండు. పెళ్ళి అయిపోయిన రోజుల వరకు నేను చూసుకుంటానులేవే అని చెప్పేసరికి జ్యోతి బయటికెళ్ళి చెప్తుంది, ఆ అమ్మాయికి నచ్చాడు అని. అందరూ హ్యాపీగా అప్పటికప్పుడు తాములు అలిచి పుచ్చుకుంటారు. ప్రసాద్ చెప్పగానే అందరూ తినడానికి లంచ్ ఏర్పాట్లు చేస్తారు. అక్కడికొచ్చిన ఆ అమ్మాయి అన్నీ సర్దుతుంది. సంజయ్ ఆ అమ్మాయిని చూస్తాడు. ఎందుకో ఆ అమ్మాయి నచ్చేస్తుంది. సంజయ్కి ఆ అమ్మాయిని గమనిస్తున్నాడు. అంత పద్ధతిగా ఉంటుంది. అన్నీ చక్కగా రెడీ చేస్తుంది. జ్యోతి అక్కడికొచ్చి ఆ అమ్మాయిని చేయి పట్టి గదిలోకి లాక్కెళ్తుంది కోపంగా. సంజయ్ ఐబ్రోస్ అన్నీ మూడిచి కోపంగా చూస్తున్నాడు. ఆ అమ్మాయిని అలా లాక్కెళ్ళడం అతనికి నచ్చలేదు. రీతు గదిలో నుంచి బయటకొచ్చి సంజయ్ పక్కన కూర్చుంటుంది. సంజయ్, ఆ అమ్మాయి ఎవరు? మీ అమ్మ ఎందుకు అలా లాక్కెళ్తుంది అని అడిగాడు. రీతు నవ్వి, ఆ అమ్మాయి మా ఇంట్లో పని పిల్లలే, ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటుంది. అందరూ లంచ్ చేయాలి కదా, అక్కడ కనపడింది, ఏదో పని ఉంది కావచ్చు, తీసుకెళ్ళింది అమ్మ. నాకెందుకు అలా అనిపించట్లేదే. అయినా ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని తినడానికి అన్నీ రెడీ చేస్తుంది. మీ అమ్మ ఏంటి అంత సడన్గా తీసుకెళ్ళింది? ఏంటి సంజయ్, నేను నీ పక్కన కూర్చున్నాను, మా ఇంట్లో ఉండే అమ్మాయి గురించి అవసరమా? తను కూడా కరెక్టే అనిపించి ఆ అమ్మాయి టాపిక్ వదిలేస్తాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. రీతు మనసు స్వాధీనంలో ఉండదు. ఎప్పుడెప్పుడు తొందరగా పెళ్లి పెట్టుకుంటారా అనుకున్నట్టుంది. సంజయ్ మాత్రం పెళ్ళయ్యాక ఎలా ఉన్నాడో, ఇక్కడ ఎక్కడ ఉండాలో క్లారిటీగా చెప్తున్నాడు. అన్నిటికీ తలూపేస్తుంది రీతు. జ్యోతి, ప్రసాద్ అందరికీ మర్యాదలు చేస్తూ లంచ్ ప్రిపేర్ చేస్తారు. అందరూ హ్యాపీగా తింటారు. సంజయ్ కూడా హ్యాపీగా రీతు చెప్పేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రీతులో సంతోషం అంతా ఎంత కాదు, ఎగురుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఆ గదిలోకి వాళ్ళ బామ్మ వచ్చి, రీతు, నీకు అబ్బాయి నచ్చాడా అమ్మా అని అడుగుతుంది. చిరాగ్గా ఫేస్ పెట్టి, ఏంటి నానమ్మా, నచ్చనిదే ఇవన్నీ జరుగుతాయా? అలా కాదమ్మా, అమ్మ వాళ్ళు ఒప్పిస్తే ఒప్పుకున్నావా, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా అని. ఏంటత్తయ్య అలా మాట్లాడతారు? నా కూతురికి ఎలాంటి సంబంధం తేవాలో తెలీదా నాకు? నాకు నచ్చింది, రీతుకి నచ్చింది, మీరేంటి మధ్యలో? నీకు ఏమడిగినా నీకు కోపం వస్తుంది జ్యోతి. అందుకే నేను వాళ్ళ ముందు అస్సలే రాలేదు. రావద్దని నేనే చెప్పాను కదా. మీరు రావద్దు, మీ మనవరాలు రావద్దు. నా కూతురు పెళ్ళి అయ్యే వరకు మీరు వాళ్ళకి కనపడాల్సిన అవసరమే లేదు. అదేంటి జ్యోతి అలా అంటావు? నేనేమైనా సంబంధం చెడగొడతానా? నాకు సంతోషమే కదా రీతు పెళ్ళైతే. మీకెందుకు సంతోషంగా ఉంటుంది? మీ మనవరాలు కాదని రీతుకు పెళ్లి చేస్తున్నాను కదా. మీ మనసులో ఏముందో నాకు తెలీదా? అలా అనకు జ్యోతి. దానికి కూడా దానికి కూడా తర్వాత పెళ్లి చేద్దాం. ఇప్పుడేం తొందర లేదులే. అమ్మా, నీకొక విషయం చెప్తున్నాను విను. అది నేను ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఆ మాట నేను ప్రతిసారి చెప్తున్నాను. నువ్వు చెప్తున్నావో లేదు, రీతు పెళ్లిలోని దాని పెళ్లి చేస్తాను అని ఒక ఫోటో వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు ప్రసాద్. తను షాక్ అయ్యి, ఏం చెప్తున్నావు ప్రసాద్? దాని పెళ్లి ఇప్పుడెందుకు? అంత తొందర ఏమొచ్చిందని? అయినా అబ్బాయి ఎలాంటి వాడో చూసి చెయ్యి. శ్రీమంతుడు అవ్వకున్నా పర్వాలేదు కానీ గుణవంతుడైతే చాలు. అలాంటి అబ్బాయిని మాత్రమే చూడరా. తను నీ కూతురే కదా. ఏది చూడాలో ఎలా చేయాలో నాకన్నీ తెలుసమ్మా. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి అతన్ని పెళ్లి చేసుకోవాలి. ముందు ఆ ఫోటో దానికి చూపించు. ఏం మాట్లాడకుండా ఆ ఫోటో తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. ప్రసాద్ తల్లి పేరు కామాక్షి, ఒక్కగానొక్క కొడుకు. కామాక్షికి ఒక్కడే కొడుకు ప్రసాద్. తను ఎంతో ఇష్టపడి లక్ష్మితో పెళ్లి చేస్తుంది ప్రసాద్కి. కానీ ప్రసాద్ అప్పటికే జ్యోతిని ప్రేమిస్తాడు. తల్లి బలవంతం మీద లక్ష్మిని చేసుకుని ఇష్టం లేకుండా తనతో కాపురం చేసి ఒక బిడ్డను కంటాడు. అయినా ప్రసాద్ జ్యోతితో రిలేషన్లోనే ఉన్నాడు. ఇది తెలిసిన లక్ష్మి మానసికంగా బాధపడుతూ చనిపోతుంది. కామాక్షికి అప్పుడు తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. మనవరాల కోసమైనా బ్రతకాలని నిర్ణయించుకుంటుంది. లక్ష్మి చనిపోయాక ఆ జ్యోతితో ప్రసాద్ పెళ్లి చేస్తుంది. తనకు రీతు పుడుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ప్రసాద్ మాత్రం తన కూతుర్ని ఎప్పుడు కూతురుగా చూడ్డు. తనంటేనే అసహ్యం. పాపం కామాక్షి మాత్రం తన మనవరాల్ని అపురూపంగా చూసుకుంటుంది. ఎంత చూసుకున్నా జ్యోతి చేతిలో అమ్మాయి నలిగిపోతుంది. తనే మన హీరోయిన్ దర్శిని దార. చూడగానే ఎవరికైనా నచ్చేస్తుంది దర్శిని. అమాయకమైన కళ్ళు, అందంగా ఉంటుంది. దర్శిని చేసిన తప్పు ప్రసాద్కి బిడ్డగా పుట్టడం. కామాక్షి చెప్పినట్టు వింటూ దర్శిని దార అన్ని పద్ధతులతో పెరుగుతుంది. తను బీటెక్ వరకు చదువుకుంది. ఎలాగైనా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటుంది. కానీ
జ్యోతి ప్రసాదులు మాత్రం ఒప్పుకోరు. చదువు కంప్లీట్ కాగానే ఇంట్లోని పనికి మాత్రమే పెడతారు. కామాక్షి ఫోటో తీసుకెళ్ళి దాన్ని దర్శిని చేతిలో పెడుతుంది. ఫోటో చూసి, ఏంటి నానమ్మ ఈ ఫోటో నాకు చూపిస్తున్నావు అంది. చూడాల్సింది నువ్వే కాబట్టి. అసలు ఈ ఫోటో ఎవరిది ఇంత చండాలంగా ఉన్నాడు? మీ నాన్న నీకు సంబంధం తెచ్చాడే, మీ నాన్న గురించి తెలుసు కదక, అతన్ని పెళ్లి చేసుకోవాలంట. నానమ్మ, ఇప్పటి వరకు నాన్న చెప్పినట్టుగా విన్నాను, కానీ నా పెళ్లి విషయంలో మాత్రం నేను ఊరుకోను. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను చదువుకున్నాను, జాబ్ చేస్తాను. నీకెలా చెప్పాలి? మీ నాన్న నీ మాట వినడు. నేనే తప్పు చేశాను. మీ అమ్మతో పెళ్లి చేసి, మీ అమ్మ ఎంత అపురూపంగా ఉండేది తెలుసా? ప్రసాద్తో సంతోషంగా ఉంటుందని పెళ్లి చేశాను. వాడు మాత్రం ఆ జ్యోతిని తగులుకున్నాడు. పాపం మీ అమ్మ ఆ మానసిక బాధతో చనిపోయింది. నిన్ను నా చేతిలో పెట్టింది. నీ జీవితం కూడా ఇలా కావద్దే. అందుకే చెప్తున్నాను నానమ్మ, నేను ఎలాగైనా జాబ్ చేస్తాను. నువ్వేం చేసైనా సరే నాన్న ఒప్పించు. అది మన చేతుల్లో లేదు తల్లి. ఆ ఫోటోను అలాగే విసిరేసి అక్కడే కింద కూర్చుని ఏడుస్తుంది దర్శిని. ప్రసాద్ అక్కడి నుంచి వచ్చి దర్శినిని గట్టిగా పిలుస్తాడు. దర్శిని భయంతో వణికిపోతూ లేచి నిలబడి, ఏంటి నాన్న అంది. ఫోటో చూసావా? చూశాను నాన్న. చూసావు కదా, అతనే నీకు కాబోయే భర్త. నేను వాళ్ళకి మాటిచ్చాను. నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవాల్సింది. దర్శిని వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, ప్లీజ్ నాన్న, నేను పెళ్లి చేసుకోను. నేను జాబ్ చేస్తాను. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. ప్రసాద్ కాళ్ళతో తన్నేస్తాడు దర్శిని. పక్కకు వెళ్ళి పడిపోతుంది. కామాక్షి కోపంగా, ప్రసాద్ అని గట్టిగా అరుస్తుంది. నీ కళ్ళకి నీ కన్న కూతురు కనపడట్లేదా? కాళ్ళతో తన్నుతున్నావు. అదేం అడిగిందని జాబ్ చేస్తానంది. అయినా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? నీ కూతురికి మంచి సంబంధం తెచ్చావు కదా, సంతోషంగా పెళ్లి చేయి. దర్శిని జోలికి రాకు. దర్శిని అలాగే నేల మీద పడుకుని ఏడుస్తూ అలాగే పడుకుంటుంది. కామాక్షి తన మనవరాల పరిస్థితిని చూసి జాలి పడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది. ప్రసాద్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.